ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ హే రామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ఒక ట్వీట్ చేయడం అనేది చాలా సంచలనంగా మారింది. ముఖ్యంగా ఆయన ప్రస్తావించిన అంశాలు రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం ఎంత ప్రమాదకరమైనటువంటి ధోరణిలో ఉంది అనేది ఆయన ప్రస్తావించదలిచారు. దీనికి సంబంధించి ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వివిధ పరిణామాలని ఆయన ఉదహరించారు. సో ఈ నేపథ్యంలో ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు గుంటూరు నుంచి ప్రముఖ న్యాయవాది రజనీ గారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం, వైఎస్ జగన్ చేసిన ట్వీట్ హే రామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్. పోలీసులు చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణిలో వ్యవహరిస్తున్నారు. అది సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారం కావచ్చు, చిన్నారి మిస్సింగ్ కేసు కావచ్చు, గిరిజన మహిళలపై అత్యాచార సంఘటనలు జరుగుతున్న పోలీసులు చోద్యం చూస్తుండడం కావచ్చు, ఇటీవల జరుగుతున్నటువంటి యూట్యూబర్ల అరెస్ట్ వ్యవహారం కావచ్చు. ముఖ్యంగా యూట్యూబర్ల అరెస్ట్ వ్యవహారంలో అయితే ఏకంగా రాజద్రోహం కేసులు కూడా నమోదవుతున్నాయి. మరి గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను కనుక పరిశీలిస్తే ఎన్ని రాజ్యద్రోహం కేసులు నమోదవ్వాలి? ఇవన్నీ చాలా కీలకమైనటువంటి ప్రశ్నలు. ఈ అంశాలను ప్రస్తావిస్తూనే వైఎస్ జగన్ ఈ ట్వీట్ చేశారు. ఎలా చూడాలి ఈ అంశాన్ని? నమస్తే సార్. ముఖ్యంగా హే రామ్ సేవ్ ఆంధ్ర అంటూ ఆయన ఇచ్చిన ట్వీట్ ప్రకారం ఆయన రెస్పెక్టెడ్ హిందూ అనేది ఒకటి పబ్లిక్ కి తెలుస్తుంది. అంటే రాముని రెస్పెక్ట్ ఇస్తున్నారు, హిందూ మతాన్ని రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఆయన గత ప్రభుత్వంలో కూడా కట్టించినటువంటి టిటిడి దేవాలయాలు కానీ, ఆయన క్రిస్టియన్ అనే ఒక నెపంతో ఉన్నప్పటికీ ఆయన హిందువులకి చేసినటువంటి సర్వీస్ ఓరియంటెడ్ కానీ, తన తండ్రి గారు గతంలో హిందూకు సంబంధించి 7 కొండలు 2 కొండలు జీవోకి తన తండ్రి హయాంలో జీవో వచ్చిందని, తన తండ్రి హిందూ మత అభివృద్ధి కోసమే ఉండానడని, అంటే ఇవన్నీ కూడా ఎలా ఉంటుందంటేనండి, అతని క్రిస్టియన్ కాబట్టి హిందూ ద్రోహిగా మనం చిత్రీకరించుకోనక్కర్లా. అంటే ఇప్పుడు అబ్దుల్ కలాం గారు ముస్లిం అన్నంత మాత్రాన మనం రాష్ట్రపతి దానికి లేకపోతే ఇంకొక దానికి ఎలిజిబిలిటీ కాదు అని అనుకోలేం కదా. ఎందుకంటే ఆయన ఏ మతమైనా హైందవ ధర్మాన్ని కాపాడుతాడు, గౌరవిస్తాడు. అదే మాదిరిగా అతను ఏదైతే కొండకు వచ్చినప్పుడు కూడా డిక్లరేషన్ ఫామ్ ఇచ్చి ఇవ్వడంలో కూడా కరెక్ట్ గా మనం భావించాలి. సో ఇక్కడ కూడా హే రామ్ సేవ్ ఆంధ్ర అంటూ రాముడా నువ్వే ఈ భారతదేశాన్ని ఆంధ్రప్రదేశ్ ని కాపాడాల్సి ఉంటుంది అనేటటువంటి ఒక అద్భుతమైన ట్వీట్ ఇచ్చినారండి. ఇకపోతే ప్రశ్న రావణ్ సార్, నేను ఒకటే అడుగుతున్నాను. ప్రశ్న రావణ్ యొక్క యూట్యూబర్ కి ఏదైతే ఇచ్చిన స్టేట్మెంట్లకి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్పందించాల్సిన అవసరం లేదు, ఉప ముఖ్యమంత్రి స్పందించేంత ఖాళీగానూ లేడు. ఒకవేళ ఉప ముఖ్యమంత్రిని అలా మాట్లాడతారా అంటే 3 సార్లు ప్రధానమంత్రి అయిన మోడీని కమ్యూనిస్టులు మాట్లాడతారు. అంటే రాజకీయాల్లో ఉన్నోళ్ళు మాజీ ముఖ్యమంత్రులు కాదండి, ఏకంగా కమ్యూనిస్టులు మాట్లాడతారు. ఆ ధైర్యం వాళ్ళకి ఎందుకనో మోడీని చూస్తే ప్రపంచ జీతగాడని, మోడీ కింద జీతగాడు చంద్రబాబు అని, చంద్రబాబు కింద ఊడిగం, చంద్రబాబు గారి కింద ఊడిగం చేయడానికి ఇంకొకళ్ళు వచ్చారంటూ పబ్లిక్ గా ఎక్కడ వైజాగ్ వేదికగా కమ్యూనిస్టులు ఒక 6 నెలల క్రితం మీటింగ్ పెట్టినారండి. నేను ఎదురుగా కూర్చున్నానండి. ఎందుకంటే వాళ్ళ భావజాలం, వాళ్ళ ప్రశ్న ఉత్తరాలు నాకు చాలా బాగా నచ్చుతాయి. నేను ఏ పార్టీ అయినప్పటికీ నాకు కమ్యూనిస్ట్ అంటే చాలా అభిమానం కాబట్టి నేను అక్కడికి వెళ్ళి విన్నా. ఇంత ధైర్యంగా తిట్టేస్తున్నారండి వీళ్ళు. పబ్లిక్ గా తిట్టడం కూడా కాదండి, ఒక అద్భుతమైన ఒక మాటతో అద్భుతంగా స్పందిస్తారు. సో ఇక్కడ ప్రశ్న రావణ్ణు ప్రశ్నించాడు అంటే ఓకే సరే, హిందువుల్ని అవహేళనగా మాట్లాడాడు. ఎప్పుడు మాట్లాడాడు, ఏ సంవత్సరంలో మాట్లాడాడు అంటే ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి కూటమి ప్రభుత్వం మనం మాట్లాడుతున్నాం. కూటమి ప్రభుత్వం లేకపోయినా సెంటర్ లో బీజేపీనే ఉంది కదా. హైందవ ధర్మాన్ని అలాగా తుస్కారంగా మాట్లాడినా, రాముడు గురించి సీత గురించి తక్కువ చేసి మాట్లాడినా ముందుగా రియాక్ట్ అవ్వాల్సినటువంటి వారియర్స్ ఎవరు? ఇప్పుడు బోర్డర్ లో యుద్ధం జరుగుతుంది అనుకోండి, ఎవరు స్పందిస్తారు? సైనికులు స్పందిస్తారు. రాష్ట్ర ప్రజలు అందరూ స్పందిస్తారా అంటే అవసరమైనప్పుడు స్పందిస్తారు, కానీ ముందు స్పందించే వాళ్ళు ఎవరు? సైనికులు కదా యుద్ధంలో. సో అటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలకం కలిగిన వారు, హైందవ ధర్మాన్ని కాపాడేటటువంటి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఎప్పుడైనా హైందవుల గురించి రావణ్ ఇలా మాట్లాడుతున్నాడు, ఇతడు రాముడికి వ్యతిరేకి, అందుకే రావణ్ అని పేరు పెట్టుకున్నాడు అని ఆ ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడాల్సినటువంటి ముందు వారియర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఎందుకు అతని మీద ఆ సంవత్సరంలోనే కేసు పెట్టలా? అంటే స్టేట్ లో అంటే మనం ఇప్పుడు వచ్చినాంలేండి, సెంట్రల్ లో వారు 3 సార్లు కూడా వారే ప్రధానిగా ఉన్నారు కదా. మరి హైందవ ధర్మాన్ని కాపాడే నిమిత్తం ఒక యూట్యూబర్ అని ఎందుకు చెప్తున్నానంటే, అతనేదో ఒక ప్రఖ్యాత వ్యక్తి కూడా కాదే, పాపం ఒక యూట్యూబ్ నడుపుకున్న వ్యక్తి అయినా పాపం అనాల్సిన పని లేదే, మా హైందవులను ఎగతాళిగా తుస్కారంగా మాట్లాడుతున్నాడని అప్పుడే కేసు పెట్టి ఉండొచ్చుగా. ఇప్పుడు ప్రభుత్వం వచ్చాక నిన్న మొన్న పవన్ కళ్యాణ్ గారిని అన్నాక రియాక్ట్ అయ్యి
పవన్ కళ్యాణ్ గారి గురించి అన్నారనే కాదండి, హిందువులు కించపరుస్తూ మాట్లాడాడు. అదేంటది? ఇప్పుడు చంప మీద పెళ్ళుమని కొడితే వెంటనే రియాక్ట్ అయితే అతనికి కోపం ఉన్నట్టు. 6 నెలలు అయ్యాక, సంవత్సరం అయ్యాక, 5 ఏళ్ళు అయ్యాక రియాక్ట్ అయ్యారనుకోండి, అప్పుడు ఆ రియాక్ట్ అయ్యేటప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాడు, కొట్టినప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాడు అనేది మనం కడు ఆలోచించాలి. అంటే కోపం అంటే వెంటనే వచ్చేసేయాలి కదా. మరి ఎందుకు రాలా? ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇప్పుడు వచ్చి అందరూ పవన్ కళ్యాణ్ గారిని అన్నారని కేసులు పెట్టేస్తే ఒక యూట్యూబర్ కోసం ఈ రోజు రాష్ట్ర పోలీస్ శాఖలు మొత్తం పనిచేయాల్సిన అవసరం ఏంటి? ఏ ఏ రాజకీయాల్లోకి వచ్చాక 4 మాటలు ఆడపిల్లలు మేమే పడుతున్నాము, ఒక శాఖలో ఉన్నారు, ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు, మీరు పడలేరా? చిన్న చిలుకు పడితే మీరేమన్నా మొక్క మొలుస్తారా అని రాష్ట్ర ప్రజలందరూ ఏందా ఇతను ఒక్కడి కోసమే పనిచేసేది. చంద్రబాబు గారిని తిట్టారు. అమరావతి రాజధాని రైతులైతే జగన్ గారిని 100 తిట్లు తిట్టేవాళ్ళు. మేమైతే చాలా ఘాటుగా విమర్శించే వాళ్ళం. మా మీద ఆయన కేసులు ఎందుకు పెట్టలా? అప్పుడు లేవా ఈ సెక్షన్ లో? ముఖ్యమంత్రిని 151 సీట్లు గల వ్యక్తిని తుస్కారంగా మాట్లాడితే ఏం కేసు, ఆ కేసు, ఈ కేసు మాట్లాడతారేంటి అని మమ్మల్ని ఎందుకు ఎత్తి లోపలైలా? అమరావతి రాజధాని రైతులు ఒక గన్నిచ్చేయండి సార్ కాల్చేస్తా, ఒక గన్నిచ్చేసేయండి సార్ కాల్చేస్తా అంటూ ఒక చాలా ఫేమస్ డైలాగ్ ఉండేది కదా. అక్కడ రాజధాని రైతులతో బూతులు తిట్టించి శాపనార్థాలు పెట్టించినారు కదా. మరి అప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? అప్పుడు స్పెషల్ గా పనిచేసిన యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా పూర్తిగా తల్లి చెల్లి గొడ్డలే అనే నెపంతోనే మాట్లాడారు కదా. వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టలా? అంటే వాళ్ళ కోసం పనిచేస్తా ఉండదు వ్యవస్థ వాళ్ళ కోసం పనిచేయదు. నన్ను గెలిపించిన రాష్ట్ర ప్రజల కోసం పనిచేసిద్ది. నన్ను తిట్టే వారి కోసం నేను సమయాన్ని కేటాయించను. నన్ను తిట్టిన వారి మీద కేసులు వేసుకుని నా విలువైన సమయాన్ని, నా విలువైన అధికారాన్ని దుర్వినియోగం చేయను అంటున్నటువంటి అనుభవం లేని మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడిప్పుడే ఉప ముఖ్యమంత్రి అయిన వ్యక్తి నన్ను అంటారా అని స్పందిస్తే, సరే అలా స్పందించడం కరెక్ట్ కాదని తెలుసుకున్నారేమో. అందుకని నన్ను అందుకు కాదు స్పందించింది, హిందువులు అన్నాడు. హిందువులు ఎప్పుడయ్యా అన్నాడు? అప్పుడు ఎందుకు స్పందించలా? సరే అప్పుడు నువ్వు హోదాలో లేవు, అధికారంలో ఉన్నటువంటి సెంట్రల్ ఎందుకు స్పందించలా? ఈ రోజు కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వాలా రావణ్ గురించి? ఈ రోజుకి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఎందుకు స్పందించలా? రాజద్రోహం కేసా? ఊరి నాయనో, ఒకరు ఒక ధర్మాన్ని అవహేళనగా మాట్లాడకూడదు. ఇప్పుడు సపోజ్ రావణు హిందూ ధర్మాన్ని గురించి మాట్లాడకూడదు. రాధా మనోహర్ దాసు మీ మరియమ్మ ఎలా పుట్టింది, గుర్రెల కాపరి, గొర్రె బిడ్డలు అని ఆయన మాట్లాడకూడదు సార్. ఈ ఓటింగ్ ఎంతో ఆ ఓటింగ్ కూడా అంతే ఉంది. ప్రజలు వాళ్ళ మనోభావాలు, ఇది సెక్యులర్ కంట్రీ. నీ ఇష్టం వచ్చినట్టు హిందుస్థాన్ అంటే హిందూ దేశం కాదు కదా. పోతా అన్ని మతాలకి సమ్మేళనం అని అన్నారు కదా. మరి అన్ని మతాల వాళ్ళు మనం ఎలా పుట్టామో మనతో పాటు వాళ్ళు అలాగే పుట్టి ఉన్నారు కదా. మనం వాళ్ళ గురించి అలా స్పందించకూడదు. అందరినీ కలిసి ఉండాలి. తప్పే. రావణ్ అలాగా హిందూ ధర్మాన్ని మాట్లాడితే తప్పే. కానీ రాధా మనోహర్ దాస్ గారు కూడా క్రిస్టియన్ల గురించి మాట్లాడకూడదు. మనం ఎంతగా మన రాముడిని కొలుచుకుంటామో ఈ రోజు గొర్రె బిడ్డ, 2 మేకులు, 2 చక్కలు, 4 మేకులు ఈ మాటలు కూడా మనం మాట్లాడకూడదు సార్. మాట్లాడకూడదు. జీసస్ క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం, క్రీస్తు ఉన్నాడు అనడానికి నాంది ఉంది. క్రీస్తు ఉన్నాడు అంటే క్రీస్తు అన్ని బాధలు పడి ఉన్నాడు. క్రీస్తు పుట్టిన దగ్గర నుంచి చనిపోయే చివరి వరకు కష్టాలు అనుభవిస్తూనే ఉన్నాడు. అలా అనుభవిస్తూ కూడా నా కోసం ఏడవకండి, మీకోసం, మీ బిడ్డల కోసం ఏడవండి అనేటటువంటి అద్భుత నినాదాన్ని ఇచ్చాడు. తనను తాను తగ్గించుకున్న వారే హెచ్చింపబడుదురు అని పవన్ కళ్యాణ్ గారు చెప్పే సూక్తి బైబిల్లో వాక్యం. నేను బాప్టిజం తీసుకున్నాను, నేను ఒక క్రిస్టియన్ మహిళని పెళ్లి చేసుకున్నాను, నా బిడ్డలు కూడా వారి బిడ్డలే, క్రిస్టియానిటీ ఉన్న బిడ్డలే అని ఒకప్పుడు మాట్లాడిన వ్యక్తి ఈ రోజు రాధా మనోహర్ దాస్ గారు కూడా క్రిస్టియన్ మాట్లాడడానికి మనం వ్యతిరేకించాలా. మన రావణ్ గారు ఎవరైతే ఉన్నారో రాముడి గురించి, సీత గురించి మాట్లాడితే అది తప్పే. కానీ అప్పటికప్పుడే ఎందుకు స్పందించాలా? ఇప్పుడు ఎందుకు స్పందించాల్సి వస్తుంది? ఇప్పుడు స్పందించాల్సి వస్తే ముందు ఆ కేసే పెట్టక పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు అంటూ ఒక 30 కేసులు పెట్టడం, 110 కేసుల్లో పెట్టడం, పీటీ వారెంట్లు ఇష్యూ చేయడం. అందులోనూ సార్ చాలా దారుణం ఏంటంటే ఎన్వి రమణ గారు ఉన్నప్పుడు చెప్పారు రాజద్రోహం కేసు గురించి. ఆయన ఏమన్నారంటే ఒక గొడ్డలి ఇచ్చి ఒక చెట్టుని నరకమంటే ఒక అడవిని నరికేసినారట. అంటే గొడ్డలి మన చేతికి ఇస్తే మనం ఏం చేస్తామో మనకే తెలియదు. చెట్టు నరికయ్యా అంటూ నీకు ఆయుధం ఇస్తే ఇదేదో బాగుందంటూ అడవిని నరికేసినారంట. సో అది ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్నప్పుడు బెంచ్ మీద ఆయన సంబోధించినటువంటి పదజాలం, భావం. సో ఇక్కడ ఏదైతే ఈ రాజద్రోహం కేసు ఇలాగ రావణ్ గారి మీద పెడితే, రేపు ప్రభుత్వం మారగానే రాధా మనోహర్ దాస్ గారి మీద పెడితే, రేపు ఇంకొందరు మంది పెడితే, సో మొన్న చెప్పారు కూడా ఏబిఎన్ రాధాకృష్ణ గారు, వెంకటకృష్ణ గారు అని అనుకుంటండి, రాధాకృష్ణ గారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి వెన్నుముక్కలు లేవు, వాళ్ళు పెళ్ళాలని భార్యలుగా
అదేంటది భార్యల్ని చెల్లెళ్ళగా భావించి పెళ్లి చేసి పంపించేస్తారు అంటూ మాట్లాడినప్పుడు ఇదే మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఓపెన్ ఛాలెంజ్ చేసినారు, తిప్పకుండా తిప్పుతాను పోలీస్ స్టేషన్లని. అరే పోలీస్ స్టేషన్లో తిప్పుతాడా అన్నాడే కానీ రాజద్రోహం వల్ల ఇప్పుడు ఆయన గుర్తుకొచ్చింది, ఓహో ఇలా కూడా పెట్టచ్చు అని. ఎందుకు అలా అనిపించింది ఆయనకంటే, ఏది విత్తితే అదే వచ్చింది అంటాడు కదా ఆయన. మనం విత్తాం కదా. ఇక రేపటి రోజు ఎంత మంది మీద రాజద్రోహాలు అయిపోతాయో, దానికి ఎవిడెన్స్ ఉంటదా, బెయిల్ వచ్చిద్దా, ఏం చేస్తున్నాం వ్యవస్థలో, తప్పుని తప్పు అందాం. కానీ ఇంత కఠినమైన శిక్షలు విధిస్తూ వేధిస్తూ ఉంటే ప్రజాస్వామ్యం వీటికైనా కేటాయించేది? సుగాలి ప్రీతి చావుకు కారణమైన వాళ్ళ మీద కేటాయించదా? ఏదైతే ఒక దళిత మహిళని నడి రోడ్డు మీద కొట్టిన వాడి మీద కేటాయించదా? మహిళల పట్ల మీకుండే చిత్తశుద్ధి ఇదేనా? ఒక మగవాడిని సాటి మగవాడు ఒక మాట అన్నాడని అధికారం ఉంది కదా అని ఇలాంటి కేసులు పెడతారా అంటే దానికోసం కాదు, హిందువుల గురించి అన్నాడని. హిందువుల గురించి అన్నప్పుడే కేసు పెట్టొచ్చుగా. మన ప్రభుత్వంలో లేకపోయినా సెంట్రల్లో బీజేపీ గారు ప్రభుత్వంలోనే ఉన్నారుగా. ముందు రియాక్ట్ అవ్వాల్సినటువంటి ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ వారు సనాతన ధర్మం అని మీరు పలుమార్లు మాట్లాడినా వారు మీతో కలిసి ఎందుకు గొంతుక కలపటల్లా, ఎందుకు సంఘీభావం ఇవ్వట్లా? సనాతన ధర్మాన్ని కాపాడడానికి మీరు కాదు కదా ముందుకు రావాల్సింది, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కదా. సో ఇవన్నీ కూడా పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయండి. వాటికి సమాధానాలు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు చెప్తే బాగుంటుంది. ఎందుకంటే అన్ని ప్రశ్నలకి మేము చెప్పాలంటే మీరు చెప్పపోయినా పర్లా, కానీ సనాతన ధర్మాన్ని భుజాలకు ఎత్తుకోవాల్సింది వాళ్ళు కదా. ఆ రోజు మెట్లు కడిగింది కింద నుంచి మెట్లు మీరే కదా కడిగారు. అంటే ఆరోహణ అవరోహణ అనే విధానం ఉంటదండి. మెట్లు పైనుంచి కడిగితే నీళ్లు కిందకు వస్తాయి, మరి కింద నుంచి కడుక్కొని ఎందుకు వెళ్తున్నారు? ఆ రోజు లడ్డూలో కల్తీ అని మీరు భావోద్వేగానికి గురై కనకదుర్గమ్మ గుడి మెట్లు కడిగినారు. ఈ రోజు అయోధ్యలో కొన్ని వందల కోట్లు కదండి స్కాము. అవును. సో ఇటువంటి స్కామ్ కి హిందువులని మోసం చేస్తుంది ఎవరు అంటే పెద్ద హిందూ చిన్న హిందూ. అదేంటది హిందువులు మోసం చేస్తుంది హిందువులు ఇచ్చిన విరాళాలను కూడా కొట్టేస్తారా? ఎంత ఇచ్చినాము, ఎంత వాడినారు, ఎంత మిగిలింది, ఎన్ని కోట్ల స్కాము అంటూ సిపిఐ రామకృష్ణ గారు సిపిఎం వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. గౌరవ అపాలజిట్ సనాతని స్పందించాల్సినటువంటి సమయం ఇది. నేను వ్యతిరేకిస్తున్నాను, ఇలాగా అయోధ్యలో డబ్బుల్ని ఇలా మోసం చేయడం, దారి మళ్లించడం తప్పు, దీన్ని కూడా నేను ఖండిస్తున్నాను. ఇక్కడ కూడా నేను ఎంక్వైరీ కమిటీ, సెంట్రల్లో ఎంక్వైరీ కమిటీ వేసే స్థాయి మంది కాదనుకోండి, అయినా సరే ఎంక్వైరీ కమిటీ వేయమని నేను అన్అపాలజిట్ సనాతని హైందవ ధర్మాన్ని కాపాడే వ్యక్తిగా మోడీ గారిని అడుగుతున్నాను. ఒక స్టేట్మెంట్ ఇస్తే సరిపోలా? అంటే అయోధ్య కోసం నేను స్పందిస్తానా అంటే అయోధ్యలో కల్తీ లడ్డూలు పంపించారు, అయోధ్య వాళ్ళు తినేసినారు అని మీరు బాధపడినప్పుడు ఈ రోజు అయోధ్య సొమ్ము మొత్తం దుర్వినియోగం అయిపోతుంది, ఎవరి చేతులు మారిపోతున్నాయి. ఇవన్నీ కూడా తమరు ఒక విశాల హృదయంతో స్పందిస్తే బాగుంటుందని విధానాల మీదే మేము ప్రశ్నిస్తున్నామని మరొక్కసారి గుర్తు చేస్తున్నామండి. అయితే ఇక్కడ గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి కక్ష సాధింపు విధంగా ఇలాంటి సెక్షన్ల కింద ఇలాంటి చర్యలు తీసుకున్నారా లేదా అంటే ఏం చెప్తారు మీరు? సార్, ఆయన అలాంటి కక్ష సాధింపు చర్యలు తీసుకుంటే ఫస్ట్ అరెస్ట్ చేసేది ఒకళ్ళ నన్నేనేమో సార్. ఎందుకంటే కోడికత్త కేసు కానీ, వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు కానీ, కార్తీక దీపం డైలీ ఎపిసోడ్లు తీసినట్టుగా నేనే ఎక్కువ ఆ కేసుకు సంబంధించిన రిప్లైస్ అన్ని ఇచ్చేదాన్ని సార్. సో అప్పట్లో రఘురామకృష్ణరాజు గారు అనుకుంటండి అన్ని మీడియా ఛానల్స్ ని పిలిపించి ఢిల్లీలో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. చూడు జగన్, అసలు నీకు దమ్ముంటే ఈ అమ్మాయిని ఎదుర్కోవా, కన్నా రజని ఈ అమ్మాయిని ఎదుర్కో చూద్దాం అంటూ ఓపెన్ ఛాలెంజ్ చేస్తే అందరూ తప్పట్లు కొట్టి రఘురామకృష్ణరాజు గారు మిమ్మల్ని భలే పొగిడారండి అన్ని ఛానల్లో అన్నారు. నాకైతే అర్థమైంది ఏంటంటే ఆయన టార్గెట్ అయ్యాడు, ఇప్పుడు నన్ను టార్గెట్ చేయమని జగన్ గారిని అడుగుతున్నారా ఏంటి? నాకైతే అలా అర్థమైంది. నీకు దమ్ముంటే ఎదుర్కో జగన్ అంటే, ఆయన నాకు దమ్ముందని ఎదుర్కొంటే నన్ను ఎత్తి జైల్లో పడేస్తే నా పరిస్థితి ఏంటి? ఇతను నన్ను సపోర్ట్ చేసినట్ట, నన్ను పొగిడినట్ట, లేకపోతే నన్నే నా కొట్టేది ఆ అమ్మాయిని కూడా కొట్టు అన్నట్టుగా ఏమన్నా సంకేతం ఇచ్చినాడా? నాకైతే అర్థం కాలేదు సార్. సో అప్పుడు అంటే ఆయన కక్ష సాధింపు చర్య తీసుకున్నారా అంటే మేమందరం ఇలా బయట ఉండేవాళ్ళం కాదు సార్. మా స్పోక్స్ పర్సన్స్ అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం కాదు, ప్రాణం సార్. ఆయన ఏమన్నా అంటే మేము వెంటనే జగన్ గారిని మేము ఎదిరించి ఇష్టాచారంగా మాట్లాడి ఉంటేస్తారు. బట్ నేనైతే మరీ అంత ఎక్కువ మాట్లాడలేదండి. అన్న మీద ఉండే ప్రేమతో, కులం మీద ఉండే అభిమానంతో 4-5 మాటలు ఆ కేసుల గురించి అనేదాన్ని. మరి కక్ష సాధింపు చర్య తీసుకున్నారంటే నేనే ప్రత్యక్ష ఎగ్జాంపుల్. నన్నేమి ఇబ్బంది పెట్టలేదు కదా, నన్నేమి కేసులేసి లోపలేయలేదు కదా. ఏదో ఆయన అభిమానులు 4 మాటలు అంటారు అంటే ఏమో అనకండి ఎలా ఉంటారు. మరి నా అభిమానంతో, నా అన్న మీద అభిమానంతో నేను వాళ్ళు అన్నప్పుడు వాళ్ళ నాయకుడి మీద అభిమానంతో వాళ్ళు నన్ను అంటారు. అక్కడ ఆ నాయకుడు నన్ను ఇబ్బంది పెట్టింది లేదు, నేను పర్సనల్ గా ఇబ్బంది పడింది లేదు.
సో ఇటువంటివి వృధా ప్రయాసాలండి, పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు. ఆయన టార్గెట్ ఎప్పుడు అచ్చెన్నాయుడు గారో, కొల్లు రవీంద్ర గారో, అయ్యన్న పాత్రుడు గారు ఆక్రమించినటువంటి భూములో ఇలాగే ఉండేది. సూటిగా కొడితే గోలే కొడతాడండి. అంతేగాని చుట్టుపక్కల మధ్యలో అడ్డం వచ్చారు కదా అని ఎవరిని ఇబ్బంది పెట్టడండి, వెయిట్ చేస్తాడు. అదును చూసి సమయాన్ని పదునుగా వాడతాడే కానీ ఈ మధ్యలో ఉన్న వాళ్ళని టార్గెట్ ఎప్పుడు చేయరండి. సో దానివల్ల అతనికి మాకు పర్సనల్ గడ్జే ఉందయ్యా, నువ్వు 4 మాటలు అంటావు, వాళ్ళతో 40 మాటలు అనిపించుకుంటావు, నేను అన్నప్పుడు మేము ఎందుకు కామ్గా ఉండాలని మేము 100 మాటలు వాళ్ళని అంటాం. ఇది తప్ప జగన్ రెడ్డి గారితో మాకేమైనా శత్రుత్వం ఉందా? ఆయన ఏమన్నా మమ్మల్ని ఇబ్బంది పెట్టాడా? అలా ఇబ్బంది పెడితే దాసరాము గారినో, కన్నా రజనీనో, మాకు జనసేనకు పనిచేసిన స్పోక్స్ పర్సన్స్ నో, వీళ్ళందరం కూడా ఎప్పుడో జైల్లోనే ఉండుండే వాళ్ళం అండి. మా మీద ఇంకా నయలే రాజద్రోహాలు గట్రా పెట్టుంటే అల్లాడిపోయి ఉండేవాళ్ళం. అసలు చిన్నపాటి కేసులే పెట్టలేదండి. ఎందుకంటే మమ్మల్ని పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగానే చూస్తారు కానీ ఆయన శత్రువులుగా ఎప్పుడు భావించరండి. సో ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రజాస్వామ్య విరుద్ధంగా రెడ్ బుక్ పరిపాలనలో ఒక యూట్యూబర్ మీద రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రియాక్ట్ అయ్యాడా అంటే యూట్యూబర్ కి భయపడుతున్నాడా? యూట్యూబర్ చేసే వీడియోలు చూస్తున్నాడా? యూట్యూబర్ వీడియోలకి స్పందించేంత ఖాళీగా ఎందుకున్నాడు? 3-4 శాఖలు ఉన్నాయి, చేయాల్సినటువంటి సినిమాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రజల అభిమానులు ఉన్నారు, ఇది కాక పార్టీని బలోపేతం చేసుకోవాలి, ఇది పట్ల ఆయనకి హెల్త్ కండిషన్స్, ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, ఇవన్నీ చూసుకునే వాటి మధ్యలో అంత బిజీలో కూడా యూట్యూబర్ వీడియోలు చూడటం నన్ను అంటాడా, మెగా ఫ్యామిలీని అంటాడా అని స్పందించడం అంటే ఇక్కడ ఆశ్చర్యకరం. అంటే పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు వాడుతున్నట్టే కానీ మీరు గమనిస్తే అది ఇప్పటికిప్పుడు బిగినైంది కాదండి. ప్రభుత్వం మారిన వెంటనే ఫేస్బుక్ లో పోస్టులు పెట్టిన వ్యక్తులను కూడా ఈడ్చుకొచ్చి కుళ్ళబుడి చేస్తున్నారు. ఇది ఎవరికీ తెలియనటువంటి విషయం. దీనికి నేనే ప్రత్యక్ష సాక్ష్యం. అద్దంకికి సంబంధించిన ఒక వ్యక్తి యూట్యూబర్ లో 30,000 మంది పైచులకు ఆడబిడ్డలు తప్పిపోయారు, నువ్వు ఎత్తకరారా, అది రారా, ఇది రానా నా 4 మాటలు అంటూ ముందు లకారంతో ఒక పదాన్ని వాడాడు. సో వాడాడు కానీ 11:45కు వాడాడు, ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టాడు. అతన్ని ఎత్తకొచ్చి కుమ్మే పరిస్థితుల్లో అతనితో పాటు చాలా మందిని కొట్టి తిట్టి అరెస్టులు చేసిన పరిస్థితి ఉంది. కానీ అతనికి మాత్రం సపోర్ట్ గా నేనే వెళ్ళి సార్ అతను మాట్లాడింది తప్పే, కానీ అతను అడిగిన ప్రశ్న కరెక్ట్, అడిగిన విధానం తప్పు, ఆ లకారంతో వాడి ఉండకుండా ఉండాల్సింది. అతను వైసీపీ కాదు సార్, అతను పుష్ప 2 అంటే అల్లు అర్జున్ అభిమాని. అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్ కి కొన్ని విభేదాలు రావడం వల్ల ఇతను పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి మాట్లాడుతున్నాడే కానీ వైసీపీ వ్యక్తి అయితే కాదు సార్ అంటూ ఆ నున్న సిఏ అండి, ఎవడేంటి నున్న సిఏ గారిని అడిగితే ఏంటి రజనీ గారు మీ అన్ననంటే మీరు ఊరుకుంటారా అంటే, అన్ననంటే ఊరుకోను కానీ పిచ్చుకల మీద ఎందుకు సార్ బ్రహ్మాస్త్రాలు? అన్నని ఎవరన్నా ఎమ్మెల్యే అన్నా, మినిస్టర్ అన్నా నేను పోట్లాడతా, అన్నని గత ముఖ్యమంత్రి అన్నా నేను మాట్లాడతా, కానీ పిల్లలు సార్ 20-21 పిల్లలు, 7 ఏళ్ల పిల్లలు, అందులో అర్ధరాత్రి 11:45 కంటే తాగి ఎక్కువే అని ఉంటాడు, తప్పే, కేసులు పెట్టండి, జైల్లో వేయండి, కానీ అలాగా కుమ్మి ఇబ్బంది పెట్టకండి, వాళ్ళ భవిష్యత్తు ఉంటది, ఇబ్బంది పడతారు అని అన్నాను సార్. అంటే అప్పటి నుంచే పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకించిన ప్రతి ఒక్కరిని మూడో కంటికి తెలియకుండా పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టి కుమ్ముతున్నారు అనే దానికి 1.5 సంవత్సరం క్రితం జరిగినటువంటి ఈ కేసు ఎవిడెంటరీ. నున్న సిఐ గారు, నేను ఎవిడెంటరీ, ఆ బిడ్డతో సహా. సో ఇలాంటివి జరుగుతున్నప్పుడు కక్ష సాధింపు అనేది ఎందుకు అనుకోకూడదు? మనకెందుకు 100 మంది తిడతారు మనల్ని, మోడీ గారిని 100 మంది తిడతారు, ఈ రోజు ఇందిరాగాంధీ గారిని 100 మంది తిట్టే వాళ్ళు ఉంటారు. అందరికీ మనం స్పందించాలా? మన విలువైన సమయం వాళ్ళ కోసం వృధా చేయాలా? ఒకవేళ హిందువుని తిడుతున్నాడు అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అయ్యి దానికోసం ఇప్పుడు రియాక్ట్ అయ్యారంటే ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైనా ప్రభుత్వం వచ్చిన మరుసటి క్షణమే రావణిలాగా రాముడు సీత గురించి మాట్లాడాడని రియాక్ట్ అయి ఉంటే ఆ స్పందన పర్ఫెక్ట్ గా వచ్చినట్టు. ఆ స్పందన పర్ఫెక్ట్ గా వచ్చినప్పుడు మీరు నెంబర్ 1 హిందూ ధర్మాన్ని కాపాడే వ్యక్తిగా భావించవచ్చు. ఈ రోజు స్టేజ్ మీద మిమ్మల్ని ఎగతాళి చేశాక అతన్ని అరెస్ట్ చేసి, ఎగతాళి కూడా కాదులేండి, మీరు అన్న డైలాగులను యాస్టీజ్ అన్నాడు, మీరు అన్నప్పుడు మీకేమనిపించలేదు కానీ దాన్ని రివైండ్ చేస్తే మీకు కడు బాధగా ఉంది, అది ఆశ్చర్యకరం. సో ఇప్పుడు ఆ హైందవ ధర్మం గురించి అన్నారు, అందుకే కేసులు పెట్టానంటే ఇది కడు సందిగ్ధం, ఆలోచించవలసినటువంటి విషయం అండి. ఇంకా కృష్ణలంక వ్యవహారం, సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి చేసినటువంటి ఆమె ఆవేదన, ఆక్రందన, ఆమె కొన్ని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నా కొడుకు బూడిదైన అప్పగించినట్టు మరోసారి ఆమె కన్నీళ్ళ పర్యంతమైన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆమె ఇంకాస్త ఎమోషనల్ అయి నాకు న్యాయం జరగకపోతే పోలీస్ స్టేషన్ ముందే నేను కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటాను. చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు ఇవి. ఎలా పరిగణించారు ఈ వ్యాఖ్యల్ని? అంటే ఏం జరుగుతోంది?
ఎందుకంటే గతంలో ఇదే విజయలక్ష్మి చంద్రబాబు నాయుడు కలిసిన తర్వాత న్యాయం జరిగింది అని చెప్పారు. ఇప్పుడు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటున్నారు. సార్ ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆవిడ కలిసింది చంద్రబాబు గారిని, ఆవిడకి హామీ ఇచ్చింది చంద్రబాబు గారు, ఆమెని పొగిడిందే లేకపోతే ఆమె ఎవరినైతే పొగిడిందో నాకు న్యాయం జరిగిపోయింది అనేది చంద్రబాబు గారు. హోంశాఖ ఆయన అండర్ కంట్రోల్లో ఉంటది. డిప్యూటీ సీఎం గారు పంచాయతీ శాఖలో చూసుకోవాలి, ఆయనకు అధికారాలు ఉండవు, ఆయన ఒక రాజ్యాంగబద్ధ పదవి కాదు. కానీ ఎందుకు మధ్యలో దూరుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకు మనకు సంబంధం లేని విషయాల్లో మనం దూరి వాళ్ళతో 4 మాటలని వాళ్ళతో 40 మాటలు అనిపించుకోవడం ఎందుకో నాకు అర్థం కాల. ఎందుకంటే అతను మంచోడా చెడ్డోడా అని పబ్లిక్ గా మనం ఏమన్నా అడిగామా? ఎందుకు ఆయన నిండు స్టేజ్ లో ఒక మైనర్ బిడ్డని రేప్ చేసిన వాడిని ఇలా కాకపోతే ఎలా చేస్తారు, ఇలాంటి వాళ్ళకి బతికే అర్హత ఉందా అంటూ ఇక్కడ స్టేట్మెంట్లు ఇవ్వడం అవసరమా మనకి? హోంశాఖ రియాక్ట్ అవ్వాల్సినటువంటి హోంశాఖ కూడా మీటింగ్ లోనే రియాక్ట్ అవ్వాలి. ఏది ప్రెస్ మీట్ లోనే, పబ్లిక్ స్టేజ్ల ముందు గతంలో ఉన్నటువంటి మర్డర్ కేసులు కానీ ఆ కోర్టులో నలుగుతున్నటువంటి కేసులు కానీ పబ్లిక్ స్టేజ్ల మీద మాట్లాడకూడదు. మాలాంటి వాళ్ళ మీద మైకులు పెట్టినప్పుడు మాట్లాడాలి యాజ్ అన్ అడ్వకేట్ గా, లేకపోతే సామాజికవేత్తగా, పబ్లిక్ గా ఎవరైనా మాట్లాడచ్చు. కానీ పబ్లిక్ స్టేజ్ లో ఒకడు మర్డర్ చేశాడంట, ఆ మర్డర్ చేసినోడికి ఒక కులం అంట, చేయించినోడికి ఇంకో కులం అంట అంటూ సీఎం చంద్రబాబు గారు కూడా మాట్లాడారు. కానీ నేరగాడిని సమర్థిస్తారా, నేరగాడితో కూర్చొని మాట్లాడతారా అంటే నువ్వు మాట్లాడొద్దు. మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడారు? ముఖ్యమంత్రి గారు మరి కరెక్ట్ పర్సనా? అంటే నేరగాడిని సపోర్ట్ చేసిన వ్యక్తి కరెక్ట్ కాదని మీరు అంటారు కదా. అంటే ఇది ఎలా ఉందంటేనండి, మైనర్ కేసు లేదు అంటూ ఆ మైనర్ మేజర్ కి పెళ్ళయి ఒక బిడ్డ ఉన్నాక ఆ కేసులన్నీ లేవండి, తప్పుడు కేసులండి. అతను నా బావండి, అతను నేను చేసుకుందాం అనుకున్నానండి, మా నాన్న ఇలా కేసులు పెట్టించాడండి, అప్పుడే ఇమ్మీడియట్ గా హాస్పిటల్లో టెస్ట్ చేస్తే నాకు రేప్ జరగలేదనే వచ్చిందండి, అతను నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదండి అంటూ గాదె సాయికృష్ణ గురించి ఒక మైనర్ బాలిక మేజర్ అయ్యాక రికార్డెడ్ గా ఇచ్చినటువంటి ఎవిడెంట్. అయినా కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులకి ఈ రికార్డెడ్ స్టేట్మెంట్ ఆయన దాకా పోలేదా? ఆయనతో ఎవరు చెప్పలేదా, చర్చించలేదా? దీని గురించి పబ్లిక్ మీటింగ్ లో ఇలాంటి వాడా అని మాట్లాడుతుంటే ఆ కుటుంబ సభ్యుల భావోద్వేగం ఎలా ఉందంటే, అబ్బబ్బబ్బా నమ్ముకొని కాపని ఓటేసినామే, ఈ రోజు చనిపోయిన వ్యక్తి చనిపోయాడు కదా అని 4 మాటలు అంటున్నారు. మీరు బతికుండి ఉన్నాడు, అతను చనిపోయి ఉన్నాడు, అతను నిరూపించుకోలేడు, అతను వచ్చి సమాధానం చెప్పలేడు, అతని వైపు ఎవరూ మాట్లాడలేని పరిస్థితి ఉంది. ఈ రోజు నోరు లేని ఒక చనిపోయిన వాడికి గురించి మీరు నిండు సభలో అలా మాట్లాడడం అవసరమా అంటూ పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా కఠినమైన పదాలే వాడిందండి. కఠినం అంటే బూతులు కాదండి. కులం అనుకున్నాం కదయ్యా, చేశాంగా, బాగా చేశాడులే, నేను చెప్పుకోలేకపోతున్నాలేండి, కొన్ని మాట్లాడలేకపోతున్నా, కొన్ని మాట్లాడకూడదు, ఇలా మాట్లాడినా కానీ బిడ్డ బాధలో ఉన్నానని అనుకోండి అయ్యా, నేను ఎవరిని అనట్లేదు. కానీ కులం అనుకున్నాగా, బాగానే మాట్లాడతాడులే, మాట్లాడి ఇలాగే చెయ్యాలి, కులం అని నమ్ముకొని ఓటేసాంగా అని కులం అనే పదాన్ని భావోద్వేగంలో తల్లి తెచ్చిందండి. దానికి కారణం ఏంటంటే, మావోడు అని ముళ్ళపూడి నాగేశ్వరరావు గారు, నవరంగన్న వీళ్ళందరూ గతంలో చాలా పని చేశారు ఆ ప్రభుత్వ గెలుపుకి, జనసేన పార్టీకి. దీనికి పార్టీకి ఏం సంబంధం? చచ్చిపోయినోడు కులం ఉంటదా అంటే, చచ్చిపోయినోడు తాలూకా వాడు మన మనిషి, చచ్చిపోయినోడు నేరగాడా, నిరూపితం అయిందా లేదా కోర్టులో నిరూపించుకోవాలా. మీరు అన్నట్టు 20-30 కేసులుంటే పీడీ యాక్ట్ వేసి ఉండేవాళ్ళు, ఎప్పుడో జైల్లోనే ఉండేవాడు. మార్కాపురంలో మారు మనసు పొంది ఏదో పనులు చేసుకుంటున్నాడు అప్పటికప్పుడు తీసుకొచ్చి, పోనీ మార్కాపురంలో ఏమైనా ఘటన జరిగిందా? అతను అక్కడ పని చేస్తుండగా అతను ఏమైనా అక్కడ విధ్వంసాలు చేసినాడా? లేదే. పసిబిడ్డల మీద, పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు వాడుతూ ఈ రోజు ఆ తల్లి భావోద్వేగంలో అన్న మాట ఆమెని చాలా ప్రభావితం చేస్తున్నారటండి. ఆవిడని ఏమి మాట్లాడద్దంటూ ప్రతిబింబిస్తున్నారట. ఆవిడ నిన్న మొన్న ఒక ఆర్డీఓ గారి దగ్గర ఎక్కడో స్టేట్మెంట్ రికార్డ్ చేసినారండి. రికార్డ్ చేసినప్పుడు ఆయన మండల మెజిస్ట్రేట్ లాంటి వ్యక్తి అనమాట, అక్కడ ఒక జడ్జి స్థానంలో ఉన్నాడు. ఆయన దగ్గరికి ఈ తల్లితో పాటు కుటుంబ సభ్యులు వెళ్ళి ఆవిడకి ఏం జరిగింది, ఏమి చెప్పలేకపోతుంది, ఎవరు చెప్తే ఆవిడ చెప్పలేకపోతుంది, బహుశా ఈ విషయాలన్నీ గౌరవ జడ్జి గారికి కన్నీటి పర్యంతంతో చెప్పానమ్మా, ఆయన కూడా బాధపడిన సంఘటన నేను చూసినానమ్మా అని అంటూ ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అక్కగారు నాకు ఫోన్ చేసి చెప్పినారండి. అమ్మా స్టేట్మెంట్ రికార్డ్ చేసినారు, మేము చెప్పినాము, అదంతా రాసుకున్నారమ్మా, ఆ తల్లి చాలా భావోద్వేగానికి గురైంది, బిడ్డ బూడిదన్నా ఇప్పించండి అంటే, నేను చెప్తున్నాను కదా సార్, బిడ్డ బూడిదంటూ ఇస్తే ఆ బిడ్డ చనిపోయినట్టు ఒప్పుకున్నట్టు. ఆ బిడ్డ చనిపోయాడంటే ఆ చనిపోయిన వారు ఎవరో కనుక్కోవాల్సినటువంటి పరిస్థితి. సో మ్యాన్ మిస్సింగ్, కిడ్నాప్ కేసుల్లో ఎవ్వరికి ఉరి శిక్షలు కానీ జైలు శిక్షలు కానీ ఉండవండి.
ఒక్క మనిషి చనిపోయాడని నిరూపితమైతేనే ఎవరు చంపారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఫర్ సపోజ్ ఆయేషా తల్లి కేసులో ఆయేషా చనిపోయిందని తెలిసినప్పటికీ ఎవరు చంపారో ఈ రోజు కూడా పట్టుకొని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ, సిఐడి, సిబిఐలు పనిచేస్తున్నాయండి. మరి గాదే సాయి కృష్ణ విషయంలో తల్లికి బూడిదిస్తే ఆ బిడ్డ చనిపోయాడని ఒప్పుకున్నట్టే. సో జీవితకాలం ఆ తల్లి కోరిక తీరకుండానే పోతుంది. అందులో నా తల్లి చాలా అనారోగ్యం అయిపోతుంది. ఆ తల్లి ఆరోగ్యంగా ఉండాల, ఆ తల్లి గట్టి పోరాటం చెయ్యాలా. ఎందుకంటే ఆయేషా తల్లి పోరాటం చేస్తుంది, సుగాలి ప్రీతి తల్లి పోరాటం చేస్తుంది. నేరగాడు అంటే ప్రపంచంలో నేరాలు లేని వారు ఎంతటి వారో వేలు మీద లెక్క పెట్టే పరిస్థితి. 90 కేసులున్న చింతమనేని ప్రభాకర్ గారిని ఆయనే గతంలో దుర్భాషలాడాడు ఒక ఎంఆర్ఓని, నువ్వు అలా చేస్తావా అలా అంటావా అని. కానీ కర్మ కాకపోతే ఆయన్నే పరిపాలనలో ప్రచారం చేసి ఇతన్ని గెలిపించండి, నా మనిషిగా చూడండి అంటే, అరే రే ఆ రోజు నువ్వు అతనే కదా అనింది. ఆవిడెవరండి? వనజాక్షి ఎంఆర్ఓని కింద పడేసి కొడతావా? ఆవిడ కన్నీటి పర్యంతం అవుతున్న వీడియో కూడా ఉంది కదండి. మరి ఈ రోజు ఆ వ్యక్తి ఎలా మహోన్నతుడయ్యాడు, మహాత్ముడైపోయాడు అంటే, రాజకీయంలో ఉంటే డబ్బుంటే నేరాలు కనిపించవా? పేదోడికైతే నేరాలా? సో పెద్దోడికి ఒక న్యాయం, పేదోడికి ఒక న్యాయం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాయలేదండి. దౌర్భాగ్యం ఏంటంటే ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు రాజకీయ నాయకులు అవడం వల్ల ఈ మనిషికి ఒక చట్టం, ఆ మనిషిని అయితే అరెస్ట్ చేసేయండి, ఈ మనిషికి అయితే ఇంటికి వెళ్ళి 41 ఇవ్వండి. హర్నిష్ కుమార్ గైడ్ లైన్స్, హర్నిష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 2014 చట్టాలని అక్కడ ఇంప్లిమెంట్ చేయండి, ఇక్కడ కాదండి అని అడిగే పరిస్థితి అయితే నెలకొనిందండి. రైట్. ఇక ఇటీవల కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభమైనప్పుడు జేఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీ కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభించినప్పుడు దీనికి సంబంధించినటువంటి క్రెడిట్ అంతా తమదే అని కూటమి ప్రభుత్వాన్ని సమర్థించే అనుకూల మీడియా పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్ నిర్వహించింది ఆ రోజంతా. ఓకే, ఆ తర్వాత ఏం జరిగింది? వైఎస్ జగన్ సజ్జల్ జిందాల్ జేఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీ అధినేత సజ్జల్ జిందాల్ని అభినందిస్తూ ఒక ట్వీట్ చేస్తే సజ్జల్ జిందాల్ దానికి రీట్వీట్ చేశారు. ఎవరు? వైఎస్ జగన్ చేసినటువంటి కృత అభినందనలకి రీట్వీట్ చేస్తూ ఇదంతా మీ ప్రభుత్వం హయాంలో ఇచ్చినటువంటి ముందస్తు అనుమతుల కారణంగానే సాధ్యమైంది, థ్యాంక్ యూ వైఎస్ జగన్ గారు అని సజ్జల్ జిందాల్ ఏకంగా రీట్వీట్ చేయడం అనేది కూటమి ప్రభుత్వానికి ఒక షాక్గా మారింది. ఆ క్రెడిట్ ఏదైతే తీసుకుందామని భావించారో ఇదంతా అసలు ఎవరిది క్రెడిట్ అనేది మొత్తం అంతా ప్రపంచానికి సజ్జల్ జిందాల్ చేసినటువంటి ట్వీట్ ద్వారా బయటకు వచ్చేసింది. అదే సజ్జల్ జిందాల్ని ఇదే కూటమి ప్రభుత్వం ఆయన వ్యక్తిత్వ హననం చేయడానికి కాదంబరి జత్వాని కేసుని వాడుకుంది. సో ఓవరాల్గా ఈ పరిణామాన్ని ఎలా చూడాలి? సార్ ఇప్పుడు సజ్జన్ జిందాల్ అంటే ఆ జిందాల్ గారిని మీరు ఎందుకు ఇట్వేట్ చేశారు అని అడిగే ధైర్యం ఈ రాష్ట్ర అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రికి, అనితమ్మ గారి సోదరుడు అంటే ట్విట్టర్ లో ఒక పోస్టా లేకపోతే ఒక అదేంటి జూమ్ మీటింగ్ లో ఒక మిట్టల్ స్టీల్ ప్లాంట్ కంపెనీని తెచ్చినటువంటి అనితమ్మ సోదరుడు గారు ఎందుకు అడగలేదు? అది ఎలా పోస్ట్ పెట్టేస్తారండి, మేము క్రెడిట్ అంతా మేము కొట్టేద్దాం అనుకుంటా, మీరేంటి ట్విట్టర్ లో థ్యాంక్ యూ జగన్ గారు అని మెసేజ్ పెడతారు అని అడగలేరండి. ఎందుకంటే వారికి అంతటి స్థాయి కాదు, జిందాల్ గారికి ఎదురెళ్ళి మాట్లాడే పరిస్థితి కాదు. వాళ్ళు తలుచుకుంటే ఎలా ఉంటుందో గౌరవ అనుభవజ్ఞులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులకు తెలుసు. సో అదే మాదిరిగా గతంలో జిందాల్ గారు కడప స్టీల్ ప్లాంట్ కంపెనీకి ఆవిష్కరించడానికి వచ్చినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కూడా తలుచుకున్నటువంటి సంఘటనలు మేము చూసినాం. ఆయన గురించి గుర్తు చేస్తూ మాకు రాజశేఖర రెడ్డి గారు ఎంత చేసినారు అని. అదే మీకు గమనిస్తే హెట్రో రెడ్డి గారు అండి నిన్నటి రోజు సింధు హాస్పిటల్ ఓపెన్ చేసినారు చూడండి. హెట్రో రెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి గారికి రుణపడి ఉంటానని ఎన్నో మార్లు, జగన్ గారి అభిమానులు మేము, ఆయన దాటి పోము, ఆయన మాటే శాసనం అన్నటువంటి హెట్రో రెడ్డి గారు, ఆయన కోసం వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు. ఎక్కడన్నా జరిగిందా అండి? ఏదైనా హాస్పిటల్ ఓపెనింగ్ కి రాష్ట్రానికి కాదు దేశానికి ప్రధానమంత్రి వచ్చాడా? దేనికోసం వచ్చారు? హెట్రో రెడ్డి గారు ఎవరు? జగన్ రెడ్డి గారి మనిషి. ఎందుకు వచ్చినారు? ఈ రోజు జిందాల్ గారితో మీరు అలా పోస్ట్ పెట్టకూడదు అని చెప్పే పరిస్థితి వాళ్ళది కాదు. అదే గూగుల్ డేటా సెంటర్ ని తీసుకొచ్చినప్పుడు ఆదానీలు, అంబానీలు ఇవందరూ కూడా జగన్ గారికి తెలిసే ఆయన నెట్వర్క్ పెద్దదే. ఈ రోజు స్టేట్ లో మనమే ఉన్నాం, సెంటర్ లో మనమే ఉన్నాం. ఒక్క కేసు ఎందుకు కదపలేకపోతున్నాం? కడు సిఐడి వారు మన చేతిలో చెంచాగిరి చేస్తుంటారు కదా, సిట్ వారు మన అండర్ కంట్రోల్లో పనిచేస్తుంటారు కదా. అయినా కానీ ఒక నోటీస్ ఇచ్చి కనీసం నోటీసోడు సిఐడి ఆఫీస్ కనీసం మెట్లు కూడా ఎక్కించలేని పరిస్థితి ఎందుకునింది అంటే, అతని నెట్వర్క్ పెద్దది, అతని చేతులు విశాలమైనవి. అవి ఎంత దూరం వెళ్తాయంటే
నేరగాడు సప్త సముద్రాలు అవతలకెళ్ళినా ఆయన విశాలమైన చేతులతో పట్టకొచ్చి కటకటాల వెనక వెయ్యగలను అంటూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చినాడు. Yeah. ఈ రోజు జిందాల్ గారి క్రెడిట్ కొట్టేద్దాము, మిట్టల్ స్టీల్ ప్లాంట్ కంపెనీ క్రెడిట్ కొట్టేద్దాము, సింగపూర్ కి నేను పలుమార్లు వెళ్ళానంటే, సింగపూర్ లో మీకు గుర్తుందా అండి, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినారు, అతని పేరు ఈశ్వర. అవును, ఈశ్వర్ మినిస్టర్ ఆయన, సింగపూర్ మినిస్టర్ ఆయన. ఆ, చంద్రబాబు ఎందుకు నాయుడుకి arrest చేసినారో కావాల్సిన వ్యక్తి, తెలుసా సార్? చంద్రబాబు నాయుడుకి కావాల్సిన వ్యక్తి. అవినీతి ఛార్జెస్ అండి, కరప్షన్ ఛార్జెస్. ఎగ్జాక్ట్లీ సార్. ఆ సింగపూర్ కి సంబంధించిన అథారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇతను ఏదైతే భారతదేశంలో అందులో ఆంధ్ర రాష్ట్రంలో వచ్చి సింగపూర్ కంపెనీ ఇక్కడికి వచ్చేస్తుంది, ఈ కంపెనీ ఇక్కడ సంతకాలు పెట్టేశాం, సింగపూర్ టౌన్షిప్ ఇది అది ఇదంటూ చాలా స్టేట్మెంట్లు ఇచ్చేసినాడు. ఈ స్టేట్మెంట్లు మొత్తం రికార్డ్ చేసి సింగపూర్ అధిష్టానానికి పంపించారు గౌరవ్ జగన్ రెడ్డి గారు. పంపించి చాలా సంతోషం అండి, మీరు మా రాష్ట్రంలో ఇన్ని కంపెనీలకి శ్రీకారం చుట్టడం చాలా సంతోషకరం, మీ దేశానికి మేము రుణపడి ఉంటామంటూ ఒక కృతజ్ఞతలకు సంబంధించిన లెటర్ పంపించినారట. వెంటనే సింగపూర్ అధిష్టానం జగన్ రెడ్డి గారికి ఫోన్ చేసి, సార్ ఏంటిది, ఇన్ని కంపెనీలు మేము ఎందుకు సంతకాలు పెట్టాం, అదేంటండి మీ సంబంధిత ప్రచారకర్త గౌరవ మినిస్టర్ ఈశ్వర్ గారు మా దేశంలో మా రాష్ట్రానికి వచ్చి గౌరవ చంద్రబాబు గారు కష్టపడి ఈ కంపెనీలు తెచ్చినారు అంటూ సిగ్నేచర్లు, సైన్లు, కంపెనీలు, భూములు ఇవన్నీ కలెక్ట్ చేస్తున్నాడు. ఇదిగో ఎవిడెంట్రీ అని, ఎవిడెంట్రీతో ఎకరాలు సర్వే నెంబర్లతో ఆయన మాటలతో సంబంధించిన మొత్తం టోటల్ వీడియోలు అప్పచెప్తే సింగపూర్ అధిష్టానం ఈశ్వర్ గారిని అవినీతి కరప్షన్ కేసులో ఎత్తి లోపలేసింది. అంతేకాక దీనికి సంబంధించి చంద్రబాబు గారు చెప్పించారా అని అడిగితే పాపం ఈశ్వర్ కృతజ్ఞత పరుడు అనమాట. ఆ పదాన్ని నేనే వెళ్ళానండి, నేనే కంపెనీలతో టైప్ పెట్టుకున్నానని చెప్పడం వల్ల కేవలం ఈశ్వర్ గారు మాత్రమే అరెస్ట్ అయ్యారు. దానివల్ల ఈశ్వర్ గారు ఆంధ్ర రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా భూములకి ఓనర్లు అయ్యారు. అదే రకంగా సింగపూర్ కనుక చంద్రబాబు గారు వెళితే ఈశ్వర్ గనక నోరు తెరిచి చంద్రబాబు గారి పేరు చెప్తే అక్కడ చట్టాల ప్రకారం ఎవరైతే మా దేశానికి సంబంధించిన వ్యక్తితో తప్పు చేపించాలనుకుంటున్నాడో, తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పించినారో వారు కూడా ఈక్వల్ పనిష్మెంట్ పడుతుంది అంటే గౌరవ అనుభవజ్ఞుడైనటువంటి నారా చంద్రబాబు గారిని సింగపూర్ దేశం అడుగు కూడా పెట్టనివ్వదు. ఈశ్వర్కి సంబంధించిన అవినీతి కేసుల్లో అక్కడ చట్టాలు బలమైనవి, అక్కడ మనం ప్రలోభ పెట్టము, ప్రేరేపించలేము. మనం ప్రేరేపించిన వాడిని ఎత్తి లోపలేసినారు వాళ్ళు. దీనికి కారణాలు వెలికి తవ్వుకుంటే మళ్ళీ అక్కడ కూడా సప్త సముద్రాల అవతల కూడా జగన్ గారి పేరే వినపడుతుంది. ఆ సింగపూర్ లోని పెద్ద స్థాయి గల వ్యక్తులు నిన్న ఆయన వచ్చి కలవడం దేనికి జరిగిందంటే, మా నాయకుడు, మా అభిమాన అనుభవజ్ఞుడు మీ దేశానికి పలుమార్లు విజిట్ చేస్తున్నారు, ఏ కంపెనీలు తీసుకురావడానికి అని అడిగినాడేమో. అక్కడ ఏం జరుగుతుంది, ఎందుకంటే నిన్న కూడా వీడియోలో అన్నారండి, ఏమనంటే ఏదో సింగపూర్ పోయేస్తా ఉన్నారు, డబ్బులు ఇక్కడ అక్కడ దాస్తూ ఉన్నారంటే అవి మనకి ఎవరు చెప్తారు? సింగపూర్లో ఏం జరిగిందో సింగపూర్ వాళ్ళే ఇక్కడికి వచ్చి చెప్పిపోతున్నారేమో. అది కూడా కొంచెం ఆలోచించుకోవాలని గౌరవ అనుభవజ్ఞులకి ఒక సలహా సూచనలు ఇవ్వడం జరుగుతుంది సార్. రైట్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.